అడ్డమైన మాటలు మాట్లాడడం తప్ప నీకు పరిపాలన చేత కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు అంటే ఒక చిత్తశుద్ధితో పోవట్లేదు. ఒక విజన్ ద్వారా నువ్వు ముందటికెళ్ళట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురావాలని సోయి లేక ఇవాళ ఏది చూసినా అడ్డంగా మాట్లాడుతూ మరి నువ్వు ఎగబెత్తలేదు తప్ప ఏం లేదు. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. నువ్వు వచ్చిన 15 నెలలే అయింది. నువ్వు వచ్చి 15 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద మరి రుద్దుతున్నావు. మరి తీసుకొచ్చిన పైసలు ఏం చేసినావు? ఏం తెచ్చినావు తీసుకొచ్చిన పైసలతో? నాకు చెప్పు. ఒక పలానా ప్రాజెక్ట్ తెచ్చినా అని చెప్పు, పలానా ఇది తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పు, పలానా ఒక హబ్బు తీసుకొచ్చినా అని చెప్పు, పలానా క్యారిడార్ తీసుకొచ్చినామని చెప్పు. ఎక్కడ పెట్టినావు పైసలని తెచ్చి? మరి అన్ని అబద్ధపు మాటలు చెప్తూ నీ యొక్క స్వార్థమైన పనుల కోసం ఇవాళ ఢిల్లీకి మూటలు మోస్తూ నీ పదవిని కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు పనికొస్తావు. కానీ నువ్వు ప్రజలకి పనికిరావు, పాలనకి పనికిరావు. మరి అంటే ఏమన్నా అంటే దరఖాస్తులు అంటావు, ప్రజాపాలన అంటావు. ఇదేనా ప్రజాపాలన? నీ ప్రజాపాలనలో ఏ ఏ ఏ ప్రజలకి, ఏ ఒక్క ప్రజలకన్నా రైతులకన్నా నువ్వు ఏమైనా పథకం ఇచ్చినావా? ఇస్తే చెప్పు అని ఇవాళ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర మేధావులందరూ కూడా నేను ప్రశ్నిస్తున్న త్వరలో నేను బుద్ధి చెప్తారని డిమాండ్ చేస్తున్నాం. అయితే చూసుకుంటే మనం రైతు బంధు కానీ అలాగే రుణమాఫీ కానీ చేసినానికి మన రేవంత్ రెడ్డి అంటుండే కదా. ఎక్కడ చేసినాడు రుణమాఫీ? రమ్మను. రైతు భరోసా ఎక్కడ ఇచ్చినాడు? ఎగ్జాంపుల్ మా గద్వాల జిల్లాలోనే దాదాపు 1,60,000 మంది రైతులుంటే 83,030 మంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు. చూపిస్తారు లెక్కలు. మీ అధికారుల నుంచి తీసుకున్న లెక్కలే చూపిస్తారా అఫీషియల్గా? మరి ఎక్కడిచ్చినావు నువ్వు రైతు భరోసా? ఎక్కడిచ్చినావు రుణమాఫీ? చాలామంది నువ్వు ఒకసారి ఊర్లోకి రా, నేను చెప్పులతోనే కొడతారు. నువ్వు రా, ఊర్లో వచ్చి అడుగు. మొన్న చెప్పారు కదా ఎంతమందికి వచ్చింది రైతు భరోసా, ఎంతమందికి వచ్చింది సిలిండర్ అని చేయలేమంటే రాలేని ఊపిరి మన పాలమూరులోనే. నీకు అది కూడా బుద్ధి ఉందో లేదో. సో కాబట్టి అవన్నీ మాటలకే తప్ప చేతలు కాదు. ఎక్కడ కూడా ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు, భరోసా ఇవ్వలేదు, రైతు బీమా లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. అయితే గతంలోనే ఈ అప్పు అనేది తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసిపోయింది చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఎన్ని లక్షల అప్పు చేసినాడు? ఆ అప్పులు తెచ్చినా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏది తీసుకొచ్చినా కూడా అప్పు ఎందుకు తెస్తారు? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలనో, ఏదైనా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనో, రాష్ట్రానికి ఏదైనా ఒకటి తీసుకురావాలనే కదా. మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పులలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాడు. ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్ళీ ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చి ఇవాళ ఆ రైతులను అందరినీ కూడా ఆ కళ్ళలో ఆనందాలు ఉన్నాయి. మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు. మరి ఇట్లా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పులు రాష్ట్రానికి పెట్టుబడిగా పెట్టిండు. రాష్ట్రం నుంచి వస్తే ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి మనకు వస్తుంది. కాబట్టి